అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కౌన్సిలర్, మేము 4 రోజుల కింద జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. అప్పుడు కొంచెం అవగాహన రాహిత్యంతోనూ కొద్ది లోపాల వల్ల మేము వెళ్ళవలసి వచ్చింది. తర్వాత మేము రిలీజ్ అయ్యి మేము మా ఎమ్మెల్యే గారితోనే ప్రయాణం చేయాలని చెప్పి వాళ్ళకి చెప్పే ప్రయత్నం కూడా చేసినాము. దాని తర్వాత మళ్ళీ నేను 1-2 రోజులు మళ్ళీ వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళడం జరిగిన తర్వాత కూడా చెప్పినా, నేను బలవంతంగా ఒకవేళ మీరు ఏదన్నా మ్యానిపులేట్ చేసి కండువా ప్రయత్నం చేసినా నేను తిరిగి వచ్చినాక మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ప్రెస్ మీట్ పెట్టేవాడిని. నాకు ఇష్టం లేకుండా వీళ్ళు ఇది చేశారని చెప్పి చెప్తానే ఉన్నా. ఇప్పుడు కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేము చేసిన పొరపాటును కూడా మీరు కూడా తప్పుగా అనుకోకుండా మేము మా ఎమ్మెల్యే గారితోనే కలిసి ట్రావెల్ అవ్వాలన్నాము. ఎలక్షన్స్లో కూడా ఆయన తరఫునే తిరిగి ఆయనకు మంచిగా మెజార్టీ వచ్చే విధంగా మేము పనిచేయాలని ఉన్నాము. నలుగురం కూడా మీరు కూడా అర్థం చేసుకుంటారని చెప్పి 2 మండలాలకు సంబంధించిన జెడ్పీటీసీలు ఉన్నారు. ప్రొద్దుటూరు అర్బన్కు సంబంధించిన 41 మంది కౌన్సిలర్లు, 3 కోఆప్షన్ మెంబర్లలో మా చేత సస్పెన్షన్కు గురి కాబడిన ఇద్దరు తప్ప మిగతా అందరు ఇక్కడ ఉన్నారు. ఎవరు పోయినారబ్బా? ఆంధ్రజ్యోతి పత్రిక, ఈనాడు పత్రిక. రాచమల్లి కోటలకు బీటలు వారినాయి, రాచమల్లి కథ అయిపోయింది. ఏంటి ఎన్ని పనికిమాలే మాటలు? ఏ నియోజకవర్గంలో అయినా ఎన్నికలు వచ్చిన తర్వాత 4 మనుషులు అటు ఇటు మారడమో ఇంకోటో జరుగుతుంది. జరిగినంత మాత్రాన కోటలకు బీటలు వారినాయని చెప్పి మీరు అనుకునేంత మాత్రాన అది న్యాయం అవుతుందే చెప్పు? ఎంత మీకు సరిపోతనం మా మీద ఉంటే కాగా, ఎంత జగన్మోహన్ రెడ్డి సరిపోకుంటే అంత నీచంగా రాస్తే ఎట్లా? మీరు రాసినారు, ఇంతకుముందు రాసినారు, నోరు మూసుకొని ఉన్నారు, నిన్న రాసినారు, ఇప్పుడు మేము చెప్తాము. దీనికి మళ్ళీ తెరదీసింది లెక్కలకు వాళ్ళు, అది రాయరు. లెక్కలకు కొనేది, లెక్కలకు ప్రలోభ పెట్టేది అదొక రాజకీయం. ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక అది రాజకీయం అంటారా? డబ్బులతో కొనుగోలు చేసే కార్యక్రమం చేసి జబ్బదట్టి నేను పాలేగానంటే ఏం న్యాయం అది? అది ఎట్లది గొప్పతనం అవుతుంది? ఒక్క కౌన్సిలర్ ఎవరన్నా పోయినారా? ఇడా మిమ్మల్ని అడుగుతానా నేను, పోయినారా? పోలే. రేపొద్దు నేను అడుగుతానా? తెలుగుదేశం పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే ఎవరుంటారు, ఎవరు పోతారు? వరదరాజిరెడ్డికి టికెట్ ఇస్తే ఎవరుంటారు, ఎవరు పోతారో చెప్పమను. సురేష్ నాయుడుకి టికెట్ ఇస్తే ఎవరుంటారు, ఎవరు పోతారో చెప్పమను. ప్రవీణ్కి ఇస్తే టికెట్ ఎవరుంటారో, ఎవరు పోతారో చెప్పమను. లింగారెడ్డి గారికి టికెట్ ఇస్తే ఎవరుంటారో, ఎవరు పోతారో చెప్పమను. లింగారెడ్డి నిన్న స్పష్టంగా చెప్తున్నాడు కదా, వరదరాజిరెడ్డి అభ్యర్థి అయినా వరదరాడికి పార్టీలోకి వస్తే మేము నక్సలైట్లకు చేరాలనా లేకుంటే సన్యాసం స్వీకరించాలనా? నువ్వు మాతో కలిస్తే 72,000 ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధిస్తుందని చెప్తున్నారు. ఇవి కనపడవా ఆంధ్రజ్యోతికి, ఈనాడుకు? మీ ముడ్డి కింద పుచ్చిపోయింది. తెలుగుదేశం పార్టీ ముడ్డి కింద పొద్దుటూరులో పుచ్చిపోయిన ఆ ముడ్డి కింద ఉండేది మీకు కనపడలే. మేము విశాలమైన హృదయంతో పరిపక్వంగా ఆరోగ్యంగా ఉండేదాన్ని మరి మీరు భ్రష్టు పట్టారని చూపించే ప్రయత్నం మీరు చేసినంత మాత్రాన ఏప్రిల్ 15 తర్వాత, మే తర్వాత మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.